మరి భగవద్గీత మీద ఏమని రాశారంటే మరి బ్రిడ్జి జరిపించేసి దాదాపు 50 ఫీట్ రోడ్ వరకు చేయించారు. అక్కడ అంతకుముందు ఎంత ప్రాబ్లం ఉండేది, చాలా ప్రాబ్లం ఉండేది. మీటింగ్ పెట్టుకున్నాం, కాలనీ మీటింగ్. సమస్య ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. రోజు ఇక్కడ జరుగుతున్న సమావేశం కానీ సన్మాన సభ అనుకోండి, సాయికృప కాలనీ వాసులందరూ నా కుటుంబ సభ్యులే అని నేను ఎప్పటి నుంచో అనుకుంటా. నా కుటుంబ సభ్యులు, వాళ్ళ సత్యమణులు, కాలనీ వాసులు, అక్కలు, చెల్లెళ్ళు అందరు కూడా పేరు పేరున నమస్తే కంప్లీట్ చేసాం. తర్వాత రోడ్ల విషయానికి వస్తే ఒక్కోటి అన్ని రోడ్లన్నీ చేసినాం. ఈ సంతోష్ మాత టెంపుల్ది ఈ లైఫ్ లైన్ స్కూల్ నుంచి నాలా వరకు ఎందుకు ఆపినామంటే, బ్రిడ్జి అయితే హైట్ ఎక్కువ తక్కువ అవుతుందనే ఉద్దేశంతో అది ఆపినాం. అది కూడా ఒక 50 లక్షలు శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యింది. అది ఎప్పుడు బ్రిడ్జి అయితే అప్పుడు వేద్దామనే ఉద్దేశంతో అది ఆపిపెట్టాం. ఈ పెద్ద రోడ్డు కూడా నాతోటి రాజకీయ నాయకులు, నాతోటి మిత్రులే చాలా ఇబ్బంది పెట్టారు. SDF ఫండ్ వస్తే అక్కడ వరకే చేసి వదిలేసారు. తర్వాత ఇబ్బంది పడుకుంటూ వేరే దగ్గర ఫండ్ తెచ్చి ఈ రోడ్ చేసడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ కూడా రోడ్డు సెంటర్లకు ఉండేది ఆ ఎలక్ట్రిసిటీ లైను. వాళ్ళతోటి ఇబ్బంది పడుకుంటూ వాళ్ళకు పైన కేబుల్ వేపించి స్తంభాలన్నిటి జరిపించి సొంత డబ్బులతో అదంతా వేయించిన. ఇప్పుడు రోడ్డు బ్రహ్మాండంగా అయింది. ఈ చెట్లు ఒకటి ఉండే 6-7 చెట్లు, ఈ చెట్లు తీసేయడంలో కూడా సాఫ్ అయింది. అక్కడ వరకు ఇక్కడ నుంచి మంచిగా ఇదైంది. ఇంకోటి సీసీ కెమెరాలు కూడా ఈ వారం 10 రోజుల లోపల సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తారు. అదే ఒక వారం రోజుల లోపల సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ అంటే మొత్తం ఒక దగ్గరికి అంటే వైర్తో ప్రాబ్లం అయిపోతుంది. వైర్ ఎక్కడెక్కడ కట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడ కార్నర్ల మీద పెట్టేసి వాళ్ళ ఇంట్లోనే అన్నీ పెట్టేస్తే ఇంకా వైర్తో ప్రాబ్లం ఉండదు. ఎప్పటికీ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తే ఎప్పటికి వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళు కానీ చూసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది వారం 10 రోజుల లోపల, రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన తోటి చేస్తాం, కానీ వారం 10 రోజుల లోపల కంప్లీట్ చేయించేస్తాం. ఇంకో విషయం ఏంటంటే బ్రిడ్జి విషయం కూడా ఎప్పుడో 3 ఇయర్స్ కింద శాంక్షన్ చేయించినాం. 2 సార్లు టెండర్ పెట్టించినాం. 2 సార్లు ఇట్లా ఎమ్మెల్యే సాబు మిస్గైడ్ చేస్తూ, ఇక నాతోటి మిత్రులే మిస్గైడ్ చేస్తూ దాన్ని 2 సార్లు క్యాన్సిల్ చేయించారు. ఆయన దృష్టిలో కూడా మొన్న సీరియస్గా తీసుకుని ఆయన కూడా సీరియస్గా తీసుకుని అట్లయితే 2 సార్లు నేను కొబ్బరికాయ కొట్టినా. ఇప్పటి వరకు కూడా ఏ పని కూడా 2 సార్లు నేను కొబ్బరికాయ కొట్టలే. ఖచ్చితంగా అది చేపిస్తా అని చెప్పేసి ఆయననే చెప్పి ఆయన అక్కడ పలకగట్టి ఇప్పించింది. కొబ్బరికాయ కొట్టమంటే కొబ్బరికాయ నేను 2 సార్లు కాదు కదా, ఒక్కసారి కొట్టిన దానికే పని చేయించింది. ఇప్పుడు 2 సార్లు కొట్టినా 3వసారి కొట్టా. 3వసారికి పని స్టార్ట్ చేసి మొత్తం మళ్ళీ ఓపెనింగ్ అప్పుడే కొబ్బరికాయ కొడదామని చెప్పేసి ఆయన సీరియస్గా తీసుకున్నాడు. ఎమ్మెల్యే సాబ్ కూడా సీరియస్గా తీసుకొని కాంట్రాక్టర్ ఫోన్ చేసిండు. కాంట్రాక్టర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసిండు. ఆయనకు వేరే డబ్బులు రావాలంటే వేరే దగ్గర వర్క్ చేసిండు. ఆ డబ్బులు ఇప్పిస్తూ ఆ కాంట్రాక్టర్ని పిలిచి తెల్లారి మాట్లాడించిండు. తెల్లారి అన్నలు గిట్టు ఉన్నారు, ఆ కాంట్రాక్టర్ కూడా వచ్చిండు. కాంట్రాక్టర్ చూసి కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఈ వారం 10 రోజుల లోపల అది కూడా స్టార్ట్ చేయించి 2 నెలలు 15 రోజుల లోపల అది కూడా కంప్లీట్ చేయించే బాధ్యత నాది. ఇంకేమన్నా వర్కులు ఉంటే కూడా చెప్పండి. సీసీ కెమెరాలు కూడా ఈ వారం నుంచి 10 రోజుల లోపల అవి కూడా ఫిట్ చేయించి మీ అందరి సమక్షంలోనే ఇట్లనే అందరం కూర్చొని ఓపెన్ చేద్దాం. ఇంకా ఏమన్నా పనులలో నాతోటి కూడా ఏమన్నా తప్పులు జరిగితే క్షమించాలి. మీ ఆశీర్వాదంతో ఇంత వాడినైనా ఎంపీటీసీ అప్పుడు కూడా మీ ఏరియాలో ఉన్నా, తర్వాత కౌన్సిలర్ కూడా జిల్లాలో భారీ మెజార్టీ ఇచ్చి నన్ను ఆశీర్వదించారు. మీ రుణం ఇట్లా తీర్చుకునేటట్టు నాకు చేసిరు. కాబట్టి మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఎల్లవేళ నాకు ఉండాలని, నేను ఎప్పుడూ మీకు సేవలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా మీ సేవలో నేను ఉంటానని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న అందరికీ, పెద్దలందరికీ కూడా, సొసైటీ సభ్యులకు, పెద్దలందరికీ కూడా పేరు పేరున, మహిళా సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అమూల్యమైన
సందేశం ఇచ్చినటువంటి మన కొల్లూరు మల్లేష్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మరి సభా వేదిక మీద మన భక్తులు మాట్లాడుతూ మరి మన కొల్లూరు మల్లేష్ అన్న ముఖంలో మేము ఎప్పుడు కోపం అనేది చూడలేదు, ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటారు అని చెప్పేసి ఉదాహరించడం జరిగినది. వాస్తవం ఇది. నేను కూడా వారి ముఖంలో ఎప్పుడు కోపం చూడలేదు. మరి ఆ విధంగా నడవాలి, ఉండాలి అంటే మరి వెనకాల ఉన్నటువంటి సపోర్ట్ బలంగా ఉంటే తప్ప అంత గొప్పగా ఉండటం సాధ్యం కాదు. ఆ కమిటీ వాళ్ళకు వేరే కాంట్రాక్టర్ ఎవరు వచ్చి టెండర్ వేస్తలే. ఒక ఆయన ఆర్జీపురం ఆయన వేస్తున్నాడు, నానా ఇబ్బంది పెడుతుండు. 35 లక్షలు వర్క్ చేయలేడు, ఇంకా 35 లక్షలు మిగిలి ఉన్నది. ఆ వర్క్ ఇంత చేస్తున్నాడు. అదేదో మేము తప్పు చేసినట్టు చేస్తున్నాడు. అది కూడా చేపిస్తా, కంప్లీట్ చేపిస్తా. అది కూడా పెద్దగా ఉంది కాబట్టి మనం ఏదైనా చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోవడానికి కూడా చేసుకునే విధంగా దాన్ని తయారు చేసుకుందాం. అందరు కూడా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది కమ్యూనిటీ వాళ్ళ గురించి చెప్పాలంటే యాక్చువల్గా దాని ఉన్నది 125 యార్డ్స్ ఉండేదానికి. మన కాలనీ డెవలపర్ దగ్గర ఆయనతో మాట్లాడి ఒక 60-70 గజాలు తీసుకొని ఇప్పుడు దాదాపు 230 గజాల కమ్యూనిటీ హాల్ కట్టించాము. అన్నగారు ఏం చేశారు, ఫస్ట్ 35 lakhs తీసుకొని కట్టించేది. ఈ ల్యాండ్ పెరగడం వల్ల మళ్ళీ 35 lakhs శాంక్షన్ చేపించి 70 లక్షలతో కట్టిస్తున్నారు అది కమ్యూనిటీ హాల్. కాకపోతే ఏంటంటే మనకు దొరికిన కాంట్రాక్టర్ సరిగా లేకపోవడం వల్ల ఆ పని మెల్లగా నడుస్తుంది. ఇప్పటివరకు కంప్లీట్ అయిపోవాలి, 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఈ టర్మ్లో అయిపోవాలని అనుకున్నాము. చాలా ప్రయత్నం చేశాడు, అంటే మేము కూడా చేసాము. కానీ కాంట్రాక్టర్ వల్ల పని కాలేదు. కానీ అది కూడా త్వరలో మెల్లమెల్లగా అవుతుంది. అది ఒకటి అన్న. ఇంకోటి మెయిన్గా రోడ్ ఒకటి, మెయిన్గా అది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఒకటి మాత్రం చేస్తే మా కాలనీ తరఫున అందరికీ తరఫున మీకు ధన్యవాదాలు. మరి నేడు మన సభకి పిలవంగానే వచ్చేసినటువంటి కొల్లూరు మల్లేష్ గారి మీరు ఇప్పుడు ఈ కాలనీలో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. మాకు చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తున్నాం, మేము యూత్ పిల్లలు కూడా వస్తున్నారు. మాకు ఇక్కడ ఆడుకోవడానికి కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఇక్కడ గ్రౌండ్ అది ఇట్లా కూడా లేకుండా అయిపోయింది. కొంచెం యూత్ని కూడా ఏదైనా ఎంకరేజ్ చేయడానికి మీరు మీ సహాయ సహకారాలు అందించి ఏదైనా పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఏదైనా ప్లే గ్రౌండ్ లాగా లేదంటే ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనేసి మేము చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా కాలనీలో కొంచెం రికగ్నేషన్ రోడ్ నెంబర్స్కి బోర్డ్స్ లేవన్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు చుట్టుపక్కల అందరి కాలనీలకి బోర్డ్స్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆన్లైన్లో అది డెలివరీ కూడా వస్తున్నాయి. కొంచెం నేమ్ బోర్డ్స్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము. సో అది సార్కు రిక్వెస్ట్ చేసాము, మీ దాంతో కూడా కావాలనేసి ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. దగ్గర చుట్టుపక్కల లేని ఖాళీ ప్లేస్ మన దగ్గర ఉంది, కానీ అది కేసులో ఉంది. మనం దాంట్లో ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. బ్రహ్మాండ ప్లేస్ ఉంది, ఒక 600-700 గజాలు జాగా ఉంది, రోడ్డుకు బ్రహ్మాండంగా ఉంది, కానీ దాన్ని ఏం చేయలేని పరిస్థితి ఉంది. కేసులు వేసి కూర్చున్నారు. దాన్ని ఏమైనా చేద్దామంటే కనీసం రోడ్ వేద్దామంటే రోడ్ వేయలేదు. అప్పుడు గల్లీ రోడ్ వేద్దామంటే కూడా రోడ్ వేయలేదు. అది ఒకవేళ 99% మనకే వస్తుంది. వస్తే దాంట్లో ఎట్లా చేద్దామంటే వేరే సోర్సెస్ లేదు, ఏడాది చేద్దామన్నా లేదు. మీరేమన్నా ఖాళీ ప్లేస్ చూపెడితే దాన్ని చేద్దాం. ఉండే కొంచెం ప్లేస్ ఉండే జిమ్ ఐటమ్ వేపించినాము, బ్రహ్మాండంగా అందరు చేసుకుంటున్నారు. అన్న అదేవిధంగా మరి మన కాలనీలో రోడ్ నెంబర్స్ అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఎట్లా రావాలి, ఓకే చెప్పారు కాబట్టి అది కూడా మరి వారి పరిశీలనలో ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అన్న మీకు మా కాలనీ తరపు నుంచి ఒక అష్యూరెన్స్, అదేంటంటే మీరు మా కాలనీ తరఫున 100% మద్దతు ఉంటుంది. మీరు ఏ పదవిలో కార్పొరేటర్గా